హాయ్ ఫ్రెండ్స్, నేను మీ లక్కీని. ఏంటి ఎక్కడికి వెళ్ళాం అని మీకు కూడా తెలుసుకోవాలని ఉందా? అయితే వీడియో చివరి వరకు చూసేయండి. వైజాగ్లో ఉన్న జగదాంబ సెంటర్ విండో షాపింగ్కి అయితే వచ్చాం. విండో షాపింగ్ అని అయితే కాదు, నాకు ఒక చైన్ కావాలి. ఈ మధ్యన చాలా ట్రెండ్ అవుతుంది కదా, ట్రాన్స్పరెంట్ చైన్, సింపుల్గా చిన్న లాకెట్ వచ్చి వాటి కోసం అయితే వచ్చాం. సర్లే, ఎప్పుడూ చూడలేదు కదా ఈ జగదాంబ సెంటర్ని, మొత్తం చూద్దామని అయితే స్టార్ట్ చేశాను. నాకు ఎంట్రన్స్లో ఈ బొమ్మలు అయితే కనిపించింది. చాలా క్యూట్గా ఉన్నాయి, కానీ కాస్ట్ అడిగితే వాళ్ళు 200 అన్నారు. 150కి ఇస్తారేమో అని అడిగితే అస్సలు తగ్గించమని చెప్పి అన్నారు. సర్లే అని ఇంక వెళ్ళిపోయాయి. నా ఫేవరెట్ ఇయర్ రింగ్స్ అయితే కనిపించేసినాయి. ఇంకా ఆ ఇయర్ రింగ్స్ దగ్గరికి అయితే వెళ్ళిపోయాను. ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియో చూసేవాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చూడండి ఇయర్ రింగ్స్ ఎంత కలర్ఫుల్గా ఎంత బాగున్నాయి. నాకైతే పెద్ద పెద్ద ఇయర్ రింగ్స్ అంటే చాలా చాలా ఇష్టం. మీలో ఎంతమందికి ఇయర్ రింగ్స్ అంటే ఇష్టమో కామెంట్ చేయండి. అండ్ వాటిల్లో ఏ ఇయర్ రింగ్ బాగుందో కూడా కామెంట్ చేయండి. అసలు అమ్మాయిలు చీర కట్టుకొని ఇలా పెద్ద పెద్ద ఇయర్ రింగ్స్ పెట్టుకుంటే ఎంత ట్రెడిషనల్గా ఎంత క్యూట్గా ఉంటారో కదా. నాకైతే అలా రెడీ అవ్వడం చాలా చాలా ఇష్టం. చూడండి ఇక్కడ కూడా ఇయర్ రింగ్స్ చిన్న సైజు నుంచి పెద్ద సైజు వరకు ఎంత బాగున్నాయి. ఈ మల్టీ కలర్ బుట్టలు చూడండి, ఏ డ్రెస్సుకైనా ఏ శారీకైనా మ్యాచ్ అయిపోద్ది. చాలా క్యూట్గా ఉన్నాయి కదా ఇయర్ రింగ్స్. నాకైతే అసలు పిచ్చి కలెక్షనే ఉంది నా దగ్గర. అదొక సపరేట్ బ్లాక్ చేయాలి నేనైతే. చూడండి ట్రాన్స్పరెంట్ చైన్స్ అయితే వచ్చేసినాయి. మీరు గెస్ట్ చేయండి ఆ ట్రాన్స్పరెంట్ చైన్ కాస్ట్ ఎంత ఉంటుందో కామెంట్ చేయండి. బ్యాంగిల్స్ కూడా చాలా బాగున్నాయి, బట్ నేనైతే అంత లావు బ్యాంగిల్స్ వేయను, చాలా సన్నగా ఉన్న బ్యాంగిల్స్ మాత్రమే వేస్తాను. ఇంకా అందుకని నాకు అంతగా నచ్చలేదని అవైతే అక్కడ పెట్టేశా. నాకు ఎక్కువ బ్లాక్ కలర్ బ్యాంగిల్స్, గ్రే కలర్ బ్యాంగిల్స్ అలాంటివంటే ఇష్టం, బట్ అవైతే అక్కడ లేవు. ఇంక ఈ చైన్స్ అయితే చాలా చాలా నచ్చినాయి. నా చూపు మొత్తం ఆ చైన్స్ మీద ఉన్నాయి, బట్ వాడైతే కాస్ట్ అయితే తగ్గించున్నాడు. మీలో ఎవరైనా ఆ కాస్ట్ గెస్ చేస్తే కామెంట్ చేయండి. కానీ వాళ్ళు చెప్పిన కాస్ట్ దానికి వర్త్ అనిపించలేదు. కానీ నా చూపు అంతా వాటి మీద ఉన్నాయి, తీసుకోవాలనిపించింది, బట్ కాస్ట్ ఏమో ఎక్కువ చెప్పారు. ఇంకా సర్లే అని చెప్పి లైట్ తీసుకున్నా. ఇంకెక్కడైనా ఉన్నాయేమని అలా చూస్తూ వెళ్తూ ఉన్నాను. చాలా చోట్ల కనిపించినాయి ఆ చైన్స్, బట్ వాళ్ళు అయితే కాస్ట్ అనేది అందరూ ఒకే కాస్ట్ చెప్తున్నారు. ఎవ్వరూ కూడా తగ్గించనంటే తగ్గించనన్నారు. మేబీ షాప్స్ అన్నీ ఒకే ఈ కాస్ట్ ఇవ్వాలి ఇలాగే ఇవ్వాలని చెప్పి మాట్లాడుకున్నారనుకుంటా. అందరూ ఒకటే రేటు ఒకటే మాట అన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. ఇక్కడ చూడండి మొత్తం ప్లెయిన్ బ్యాంగిల్స్, కలర్స్ బ్యాంగిల్స్. ఇవి వచ్చేసరికి ఇయర్ రింగ్స్ ఇంకో మోడల్, బుట్టలు కాకుండా వీటిని ఏమంటారు పేరు ఐడియా లేదు, చూపిస్తున్నా చూసేయండి. ఎన్ని కలర్స్ ఉన్నాయి, ఏ డ్రెస్కి కంటే ఆ డ్రెస్కి తీసుకోవచ్చు, బట్ అందులో కొన్ని ఇయర్ రింగ్స్ అయితే నా దగ్గర ఆల్రెడీ ఉన్నాయి. సో అందుకని నేనైతే ఏమీ తీసుకోలేదు. అసలు అమ్మాయిలకి ఎంత జ్యువెలరీ ఉన్నా సరే ఇంకా ఇంకా జ్యువెలరీ షాపింగ్ అనగానే ముందుంటాం కదా. ఒక శారీకి పెట్టిన జ్యువెలరీ ఇంకో శారీకి అస్సలు పెట్టాం. అసలు మెయిన్ మనకు ముందు మ్యాచింగ్ ఉండాలి. మ్యాచింగ్ ఇయర్ రింగ్స్, మ్యాచింగ్ హెయిర్ బ్యాండ్, మ్యాచింగ్ బ్యాంగిల్స్, మ్యాచింగ్ చైన్, మ్యాచింగ్ స్లిప్పర్స్, అన్నీ మ్యాచింగ్ కావాలి. సో ఒక దానికి పెట్టి ఇంకో దానికి పెట్టాం కాబట్టి ఇలా ఎప్పుడు షాపింగ్ అంటే అప్పుడు పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతాం. మీలో ఎంతమందికి షాపింగ్ అంటే ఇష్టమో కామెంట్ చేయండి. ఇంకా బ్యాంగిల్ సెక్షన్కి అయితే వచ్చాం. నాకైతే ఈ బ్యాంగిల్స్ అంతేమీ నచ్చలేదు, ఎందుకంటే చిన్నపిల్లలు వేసుకునేలా ఉన్నాయి. సరే మా కజిన్ చూడిందని ఒక పీస్ తీసి చూశాను, నాట్ బ్యాడ్ అని పెట్టేసి ఇంకా నెక్స్ట్ నాకు ఇష్టమైన మట్టి వస్తువులు అయితే వచ్చేసి ఇక్కడ ప్రమిదులు, కుండలు, మనీ దాచుకునే ముంతలు, తులసి కుండీలు, అలా చాలా రకాలే ఉన్నాయి. మనం వంట చేసుకునే పాత్రలు ఉన్నాయి. నాకు అన్నిటికన్నా ఫిష్ ఉంది చూడండి, ఆ ఫిష్ ముంత అయితే చాలా చాలా నచ్చింది, ఎందుకంటే నాకు ఫిష్ అంటే ఇష్టం కదా. సో ఆ ముంత చాలా అట్రాక్టివ్గా అనిపించింది. ఇంకా తులసి కుండీలు కూడా చాలా బాగా వేసారు, పెయింటింగ్ అనేది చాలా నచ్చింది. కాస్ట్ కూడా చాలా రీజనబుల్. ఇంకా ముంతలో అయితే నీకు 30, 40, 50 రూపీస్ నుంచే స్టార్ట్ అయినాయి, బట్ నాకు ట్రావెల్లో డ్యామేజ్ అవుతాయని నేనైతే ఏమీ తీసుకోలేదు. ఎవరైనా అక్కడ ఉన్న వాళ్ళు అయితే ఒకసారి విజిట్ చేసి చూడండి. ఇంకా స్లిప్పర్స్ అయితే పర్లా బాగానే ఉన్నాయి యావరేజ్గా, బట్ కాస్ట్ అయితే చాలా ఎక్కువ చెప్తున్నారు. ఆ కాస్ట్కి మనకి బయట బ్రాండెడే వస్తాయి. ఇంకా నెక్స్ట్ నా ఫేవరెట్ కొబ్బరి పువ్వు అయితే కనిపించింది. చాలా చాలా ఇయర్స్ తర్వాత అయితే తింటున్నా. స్కూల్ ఏజ్ 4th, 5th క్లాస్లో అయితే తిన్నాను, మళ్ళీ ఇప్పుడే తింటున్నాను. మీలో ఎవరైనా అది టేస్ట్ చేసి ఉంటే కూడా కామెంట్ చేయండి. ఇంకా చిన్నపిల్లలు పెట్టుకునే క్లిప్స్, డ్రెస్సెస్ అవి అయితే చాలానే కనిపించింది. నాకైతే అవి వాటి మీద ఇంట్రెస్ట్ లేదు. నాకు కావాల్సిన చైన్ కోసం అయితే వచ్చాను, బట్ ఆ చైన్ అయితే నేను అనుకున్న కాస్ట్కి అస్సలు రాలేదు. సో లైట్ తీసుకున్నా. ఇంకా మొత్తం చూశాను. ఇంకా మూవీస్లో మనకు చూపిస్తారు కదా జగదాంబ సెంటర్లో ఉండే గడియార స్తంభం, అది కూడా చూసేసాను.
థియేటర్ కూడా చూసాను. ఇంకా ఫైనల్లీ నా విండో షాపింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియో చూసారంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వన్ మోర్ పాయింట్ ఏంటి అంటే నా డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ లింక్ అయితే ఉంది. అది కానీ మీరు ఫాలో అయితే నేను అందులో కొత్త కొత్త ఆఫర్స్ అన్నీ మెన్షన్ చేస్తూ ఉంటాను. మీలో ఎవరికైనా నచ్చితే అందులో ప్రొడక్ట్స్ కొనుక్కోండి అండ్ నా ఛానల్ని సపోర్ట్ చేయండి. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే చూసిన ప్రతి వీడియోకి లైక్ కొట్టండి. ఇంకా షాపింగ్ అయిపోయి ఫుల్ టైర్డ్ అయిపోయి ఇంటికి వెళ్దామని అలా వాక్ చేసుకుంటూ వెళ్తుంటే మధ్యలో మార్కెట్ అయితే కనిపించింది. ఆ మార్కెట్ దగ్గర హనుమాన్ది చిన్న టెంపుల్ ఉంది. అది కూడా చాలా అంటే చాలా బాగుంది. ఇంకా అలా వెళ్తూ ఉంటే మాకు కొన్ని బ్రాస్ ఐటమ్స్ ఉన్న ప్లేస్ అయితే కనిపించింది. అవి చాలా అంటే చాలా బాగున్నాయి. చూడండి, నటరాజ స్వామి, వినాయకుడు బయట అయితే ఇవి పెట్టారు అట్రాక్షన్. ఇంకా లోన్కి వెళ్తే ఇంకా చాలా ఐటమ్స్ ఉన్నాయని చెప్పారు. బట్ వెళ్ళేంత ఓపిక అయితే అస్సలు లేదు. ఇంకా అందుకని చెప్పి బయట నుంచే చూసేసి చిన్న వీడియో తీసుకొని అయితే వెళ్ళిపోయాం. అక్కడ అయితే ఒక షాప్కి నా నేమ్ ఉంది లక్కీ అని చెప్పి దాన్ని కూడా చిన్న బిట్ వీడియో అయితే తీసాను, చూసేయండి. బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. టేక్ కేర్.